అమర్ నాకు కదా తినిపించాల్సింది అని మనోహరి బాధపడుతూ ఉంటే, వాళ్ళ ప్లాన్ అదే అని చెంబ అంటుంది. ఇక చాలు సార్ కడుపు నిండిపోయిందని బుజ్జమ్మ చెప్తుంటే, ఈ ఒక్క ముద్ద తిను బుజ్జమ్మ అప్పుడు ఫుల్ అవుతుంది అని అమర్ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. ఆ డైలాగ్ నాతో కదా అమర్ చెప్పాల్సింది అని మనోహరి అంటే, నువ్వింకా ఆ ప్రేమలోనే ఉన్నావా అని చెంబ అంటుంది. దాంతో మనోహరి మండిపడుతూ చెంబ వైపు చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నా డిన్నర్ అయిపోయిందని బొజ్జమ్మ చెప్తుంది. నా డిన్నర్ కూడా అయిపోయిందని అమర్ అంటాడు. మా డిన్నర్ కూడా అయిపోయిందని పిల్లలందరూ లేచేస్తారు. అమర్ పిల్లలు అందరూ వెళ్ళిపోగానే మనోహరి గారు ఇంకొంచెం రైస్ వడ్డించి ఆ కూర వెయ్యండి అని రాథోడ్ అడుగుతూ ఉంటే, ఇంకెక్కడుంది? ఇంకెక్కడుంది? ఇదిగో అంతా ఖాళీ అని మనోహరి ఖాళీ గిన్నెల్ని చూపిస్తూ ఉంటుంది. అయ్యో! అప్పుడే అయిపోయిందా? అని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్ ఈరోజు అంతలా తినేసావు అని బాగి అంటే, ఏమో మిస్సమ్మ చాలా బాగా అనిపించి తినేశాను. కానీ ఇంక లేవు కదా! పాపం మనోహరి గారు ఈ యాదమ్మ ఏం తింటారో అని రాథోడ్ అంటాడు. ఏముంది యాదమ్మ వంట చేస్తుంది, మనోహరి తింటుంది అంతే కదా అని బాగి అంటుంది. ఈ వంటలు చేయటానికే నా పని అయిపోయింది. నా వల్ల కాదు ఇక నేను చేయలేదని యాదమ్మ అంటే, ఇప్పుడు ఎలా మనోహరి ఆయన చేత అన్నం తినిపించటం నీకు ఎలా అని బాగి అంటే, మనోహరి గారు చేస్తారులే మిస్సమ్మ అని రాథోడ్ అంటే, వడ్డించేసరికే నాకు అలసటొచ్చింది. నా వల్ల కాదు వంట చేయడం అని మనోహరి అంటోంది. అయితే నేనేం చేయలేను మనోహరి. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. ఇట్స్ బెడ్ టైమ్ అంటూ బాగి వెళ్ళిపోతే, గుడ్ నైట్ అంటూ రాథోడ్ కూడా వెళ్తాడు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందరికంటే ముందే అన్నం తినేదానివి. ఇప్పుడు అన్నమే లేకుండా అయిపోయింది. ఇదంతా బాగి ప్లానే. నేను చెప్తే విన్నావా? ఇప్పుడు పస్తులుంటున్నావు అని చెంబ అంటే, నువ్వు ఆపుతావా? ప్లాన్ మిస్‌ఫైర్ అయిపోయింది. ఇందులో బాగి తప్పేం లేదని మనోహరి అంటుంది. నీకు అంతే ఈ జన్మకి అర్థమవ్వదులే అని చెంబ అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ ఫ్రెండ్ లాల్ సింగ్ వైఫ్ నమ్రత్ ఇద్దరు కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ దిగి అమర్‌కి ఫోన్ కాల్ చేస్తారు. లాల్ సింగ్ దగ్గర నుంచి ఫోన్ రాగానే, "రేయ్ లాల్ సింగ్ ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు?" అని అమర్ అడుగుతూ ఉంటే, "మేరే దోస్త్ నేను చాలా బాగున్నాను. నువ్వు పిల్లలు ఎలా ఉన్నావురు?" అని లాల్ సింగ్ అడుగుతూ ఉంటే, "బాగున్నాంరా. ఈ సమ్మర్ హాలిడేస్‌లో కాశ్మీర్ వద్దాం అనుకుంటున్నానని" అమర్ అంటాడు. "ఇంతకీ నీ వైఫ్ ఎలా ఉంది?" అని అమర్ అడుగుతూ ఉంటే, "చాలా బాగుందిరా. ఎప్పుడు నిన్ను పిల్లల్ని అడుగుతూ ఉంటుంది." అరుంధతి చనిపోయిన తర్వాత నువ్వు బాగిని పెళ్లి చేసుకున్నావు కదా! బాగీకి నీకు ఒక కూతురు కూడా పుట్టిందని చెప్పావు కదా! వాళ్ళంతా ఎలా ఉన్నారు? వాళ్ళని చూడాలని నా వైఫ్ అడుగుతూ ఉందిరా అని లాల్ సింగ్ అంటే, త్వరలో కాశ్మీర్ వస్తాను కదా! అప్పుడు అన్నీ చెప్తానని అమర్ అంటాడు. నువ్వు కాశ్మీర్ వచ్చి చెప్పటం కాదురా! నేను నా వైఫ్ మిమ్మల్ని చూడ్డానికి, మీ ఫ్యామిలీని చూడ్డానికి ఇక్కడికి వచ్చేసాం. హైదరాబాద్‌లో ఫ్లైట్‌లో ఎయిర్‌పోర్ట్ దిగేశాము. క్యాబ్ ఎక్కి ఇంకో 2 అవర్స్‌లో మీ ఇంట్లో ఉంటాము అని లాల్ సింగ్ చెప్తుంటే, ఏంట్రా ఇంత సడెన్‌గా ఎందుకు వచ్చావని అమర్ అంటాడు. ఒక సర్ప్రైజ్ ఫంక్షన్‌కి పిలవటానికి వచ్చాను. ఎలాగో ఇంటికి వస్తాను కదా! అప్పుడు అన్నీ వివరంగా చెప్తాను. సరే ఉంటాను. బాయ్ వస్తున్నానంటూ లాల్ సింగ్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే రాథోడ్ వచ్చి, సార్ ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటే, కిచెన్‌లో నుండి చెంబా మనోహరి కూడా వచ్చి వింటూ ఉంటారు. లాల్ సింగ్ ఫోన్ చేశాడు. ఆర్మీలో నా బ్యాచ్‌మెంట్ బెస్ట్ ఫ్రెండ్ కూడాను. ఏదో ఫంక్షన్‌కి ఇన్వైట్ చేయటం కోసం వాడు ఫ్యామిలీతో ఇక్కడికి వస్తున్నాడు అని అమర్ చెప్తుంటే, ఆయన ఫోన్ చేస్తే మీరెందుకు సార్ టెన్షన్ పడుతున్నారని రాథోడ్ అంటాడు. వాడికి నా గురించిన అన్ని విషయాలు తెలుసు. ఆరు చనిపోయిన తర్వాత బాగిని పెళ్లి చేసుకోవటం, మా ఇద్దరికి ఒక పాప పుట్టటం అన్ని విషయాలు తెలుసు అని అమర్ అంటే, అయితే ప్రాబ్లమ్ ఏంటి అమర్ అని మనోహరి అంటోంది. అంటే నేను బాగి విడిపోయామని, పాప ఎక్కడ ఉందో తెలీదని తెలిస్తే వాడి ముందు చాలా బ్యాడ్‌గా ఉంటుంది అని అమర్ అంటే, దానికెందుకు సార్ కంగారు పడడం. మిస్సమ్మ ఎక్కడో లేదు ఇక్కడే ఉంది కదా! పైగా మీ పాప కూడా ఇక్కడే ఉంది అని రాథోడ్ చెప్పగానే, ఏంటి రాథోడ్ ఏం మాట్లాడుతున్నావు? పాప ఇక్కడే ఉందా? అని అమర్ చాలా షాకింగ్‌గా నిలదీస్తూ ఉంటాడు. అంటే సార్ బుజ్జమ్మ ఇక్కడే ఉంది కదా! బుజ్జమ్మని మీరు కన్న కూతురులా చూసుకుంటున్నారు. లాల్ సింగ్ గారు ఇక్కడ ఉన్నన్ని రోజులు మిస్సమ్మకు మీకు పుట్టిన కూతురే బుజ్జమ్మని చెప్పండి చాలు. అంతే కదా! అని రాథోడ్ అంటే, అవును బుజ్జమ్మకి చెప్తే అంతా అర్థం చేసుకుంటుంది. కానీ బాకీ సంగతేంటి? నా నుంచి విడిపోయింది. నాకు కోఆపరేట్ చేయదు కదా! అని అమర్ అంటాడు. ఇదంతా వింటున్న మనోహరి, ఇప్పుడు నేను అమర్‌కి హెల్ప్ చేస్తే నా మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది. నన్ను లైక్ చేయటం మొదలు పెడతాడు అని మనోహరి మనసులో అనుకుంటూ, ఎందుకు కోఆపరేట్ చేయదు అమర్? నేను బాగీని ఒప్పిస్తాను కదా! అని మనోహరి చెప్తుంటే, చెంబ చాలా షాకింగ్‌గా చూస్తూ వింటూ ఉంటుంది. అంటే ఏంటండి మీరు అంటున్నది? లాల్ సింగ్ గారి ముందు సారు మిస్సమ్మ క్లోజ్‌గా ఉండేలా మిస్సమ్మని ఒప్పిస్తానని చెప్తున్నారా? అని రాథోడ్ అంటే, అవును నేను బాగీని ఒప్పిస్తానని మనోహరి కన్ఫర్మ్ చేస్తుంది. మేడం అది మీ వల్ల అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి అని చెంబ అంటే, ఇక్కడ ఉన్నది ఎవరు? మనోహరి. ఈ కుటుంబం కోసం, ఆరు కోసం నేను ఏమైనా చేస్తాను.
అమర్ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను అని మనోహరి అంటే, ప్రాణాలు అవసరం లేదులేండి మిస్సమ్మని సార్‌ని ఒక్కటి చేస్తే చాలు అని రాథోడ్ చెప్తాడు. బాగీ వచ్చింది నిన్ను అమర్‌ని కలపటానికి. నువ్వు వాళ్ళిద్దరూ కలవటానికి హెల్ప్ చేస్తానంటావేంటి అని చెంబ మెల్లగా గుసగుసలాడుతూ ఉంటే, చూడు నేను హెల్ప్ చేస్తున్నది అమర్‌కి. అమర్‌కి హెల్ప్ చేస్తే నన్ను లైక్ చేయటం మొదలుపెడతాడు. నీకు అర్థం కాదులే అని మనోహరి చెప్తుంది. ఈ వంకతో భార్యాభర్తలు కలిసిపోతే అని యాదమ్మ అంటే, అలా ఏం జరగదు నేనున్నాను కదా అని మనోహరి అంటుంది. సరే మనోహరి నాకైతే ఇష్టం లేదు నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే అని అమర్ అంటాడు. అబ్బో మిస్సమ్మ అంటే అస్సలు ఇష్టం లేనట్లు భలే నటిస్తున్నారు కదండీ సార్ అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. లాల్‌గాడి ముందు నాతో బాగా క్లోజ్‌గా ఉన్నట్లు నటించమను. అంతేకాని జీవించమని చెప్పొద్దు. బాగీకి దగ్గరవ్వటం నాకు అస్సలు ఇష్టం లేదు అని అమర్ చెప్తూ ఉంటే, సార్ పై మాటలు కాదు సార్ మనసులో మాట చెప్పండని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఐ నో అమర్ నేను చూసుకుంటానని మనోహరి అంటే, మళ్ళీ చెప్తున్నాను తను నాతో నటించాలి జీవించకూడదు అని అమర్ చెప్తుంటే, దీని బొంద దీనికి అర్థం కావటం లేదని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఎందుకు సార్ అన్ని సార్లు చెప్తున్నారు? కలిసిపోవాలని అన్నిసార్లు చెప్తున్నారా అని రాథోడ్ అంటే, కలవకూడదని చెప్తున్నానని అమర్ అంటాడు. కానీ పదే పదే చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది లేండి. సరే మనోహరి గారు మీరు వెళ్ళి మిస్ అమ్మని ఒప్పించండి. సార్‌తో కలిసిపోవటానికని రాథోడ్ అంటే, కలవటానికి కాదు రాథోడ్ నటించటానికని అమర్ చెప్తాడు. మీరు బాగా నటిస్తున్నారు సార్ అంటూ రాథోడ్ బయటికి వచ్చి వెంటనే బాగీకి మొత్తం విషయం చెప్పేస్తాడు. ఇక్కడుండి ఫోన్ చేస్తున్నావు ఏంటా అనుకున్నాను రాథోడ్. ఇదా విషయం? మనోహరి నా గదికి వస్తోందా అని బాగి అంటే, ఒక ఆట ఆడుకో మిస్సమ్మ అని రాథోడ్ వివరం చెప్తాడు. ఇప్పుడు నేను చూసుకుంటాను రాథోడ్ అని బాగి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మనోహరి చెంబ ఇద్దరు బాగి డోర్ దగ్గర నిలబడి ఉండగా అప్పుడు బాగి కావాలనే, దేవుడా నేను మనోహరిని ఆయన్ని కలపటానికి వచ్చాను. త్వరగా పని పూర్తయిపోతే నా కూతుర్ని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను అని మనోహరికి వినపడేలా బాగి కావాలనే మాట్లాడుతూ ఉంటుంది. చూసావా నీకే బాగి గురించి అర్థం కావటం లేదని మనోహరి చెంబాని తిట్టి, బాగి నీతో మాట్లాడడానికి వచ్చానని మనోహరి లోపలికి వస్తుంది. నువ్వు నాకొక సహాయం చేయాలని మనోహరి అంటే, నేనందుకే కదా వచ్చిందని బాగి అంటుంది. ఈరోజు అమర్ ఫ్రెండ్ వస్తున్నాడు లాల్ సింగ్ అని మనోహరి అంటే, నేను ఇంట్లో లేకుండా ఒక 2 రోజులు దూరంగా ఉండాలా? లేకుంటే ఒక మూలన 2 రోజులు కూర్చొని ఉండాలా? చెప్పు దేనికైనా రెడీ అని బాగి అంటే, లేదు నువ్వు అమర్‌తో క్లోజ్‌గా ఉన్నట్లు బుజ్జిమ్మ మీ కూతురని లాల్ సింగ్‌కి అంతా అర్థమయ్యేలా చేయాలి. మీరిద్దరూ కలిసిపోయి నటించాలి అని మనోహరి చెప్తూ ఉంటే, నో అంటూ బాగి కేకలు పెడుతూ చెవులు మూసుకుంటుంది. అబ్బా ఈవిడ యాక్టింగ్ మళ్ళీ మొదలుపెట్టిందని చెంబ అనుకుంటూ ఉంటుంది. బాగి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావని మనోహరి అంటుంది. నా వల్ల కాదు మనోహరి ఐ కాంట్ నేనొచ్చిందెందుకు నిన్ను ఆయన్ని కలపటం కోసం నువ్వేమో మా ఇద్దరిని కలిసి ఉండమని చెప్తున్నావు అని బాగి అంటే, నేను జస్ట్ నటించమని చెప్తున్నాను అంతే అని మనోహరి అంటుంది. నటించటం నా వల్ల అవుతుందా మనోహరి అని బాగి అంటే, ఎందుకు కాదు అని మనోహరి అంటుంది. కానీ ఇది నీ మాటేనా ఆయన మాట కూడానా అని బాగి అంటే, ఇద్దరి డెసిషన్ అని మనోహరి అంటుంది. మరి నువ్వు మాత్రమే వచ్చి అడుగుతున్నావు ఆయన అడగడా అని బాగి అంటే, ఎందుకు అడగడు కానీ నేను అడిగితే నువ్వు చేయవా నా కోసం ఏ మాత్రం చేయలేవా అని మనోహరి అంటే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను నువ్వు మా అక్కవి మా అక్క తర్వాత మా అక్కవి నీ కోసం నేను తప్పకుండా చేస్తానని బాగి చెప్తుంది. చనువుగా ఉన్నట్లు నటిస్తావు కదా అని మనోహరి అంటే, చనువుగా అంటే ఆయన నన్ను ముట్టుకుంటాడు కదా హగ్ చేసుకుంటాడు కదా ముద్దు ముడిపాలు కూడా ఉంటాయి కదా అవన్నీ నేను చేయనని బాగి అంటే, ఏం మాట్లాడుతున్నావు బాగి అవన్నీ చేయకుండానే మీకు పాప పుట్టిందా అని మనోహరి అంటుంది. ఓసి దీని వేషాలో అని యాదమ్మ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కలిసున్నాం కదా మనోహరి అని బాగి అంటే, ఇప్పుడు నటించమని చెప్తున్నాను చూడు నువ్వు బాగా రెడీ అవ్వు అని మనోహరి అంటుంది. అవును నేను రెడీ అవ్వాలంటే మీరు వెళ్ళాలి కదా, జస్ట్ ఊరికే ఫేస్ వాష్ వేసుకొని పౌడర్ రాసుకుంటాను అంతే ఎందుకంటే అందంగా కనిపించాలి కదా అని బాగి అంటుంది. నువ్వు కేవలం అంతేకాదు ఐ ల్యాషెస్ వేసుకో లిప్స్టిక్ వేసుకో పూలు కూడా పెట్టుకో అమర్ గౌరవం నిలబడాలి కదా అని మనోహరి అంటే, నేను అంతలా రెడీ అవుతే నా అందం ముందు నువ్వు తేలిపోతావు మనోహరి అని బాగి అంటే, అదేం కాదు నేను చాలా అందగత్తెను నువ్వు అంత లేదులే అని మనోహరి వెళ్తుంది. మనోహరి నీ చేతులతో నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు నేను నిన్ను పాతి పెట్టేస్తానని బాగి అనుకుంటూ ఉంటుంది. లాల్ సింగ్ నమ్రత్ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే రాథోడ్ మనోహరి యాదమ్మ వచ్చి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మనోహరి ఎవరు అని లాల్ సింగ్ అడగటంతో, అరుంధతి మేడం గారికి బెస్ట్ ఫ్రెండ్ అప్పుడు అనంగా వచ్చి ఇప్పటి వరకు వెళ్లకుండా ఇక్కడే పాతుకుపోయారని రాథోడ్ పరిచయం చేస్తూ ఉంటాడు.